హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈవినింగ్ టైం అలా పైకి చల్లగాలికి డాబా మీదకైతే వచ్చాము మేము. సో, మా విరజాజుల మొక్క చూసారా ఎన్ని పువ్వులైతే పూసిందో. ఇవి డైలీ కూడా ఎన్ని కోసినా కూడా తరగట్లేదు పువ్వులు. చాలా పువ్వులైతే వస్తున్నాయి. సో, మొక్క గ్రోత్ బాగుండాలి అంటే ఖచ్చితంగా వాటర్ అయితే మంచిగా ఇవ్వాలి. అలాగే మనకి మొగ్గలు, పువ్వులు అయిపోయిన తర్వాత ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మల్ని కట్ చేస్తా ఉన్నట్లయితే మరలా మనకి గ్రోత్ అనేది మొక్క బాగుంటది. పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయన్నమాట. కొమ్మల్ని అలా కట్ చేయడం వల్ల ఇంకా అక్కడ మనకి చిగుర్లయితే ఇంకా వస్తాయి. పువ్వులు కూడా బాగా పూస్తాయి. సో, మీ ఇంటి దగ్గర కూడా ఈ మొక్క ఉన్నట్లయితే అలా చేసి చూడండి. చాలా పూలైతే పూస్తాయి. సో, ఇది మా ఇంటి పక్కనే ఉన్న గ్రౌండు. చిన్న పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. పక్కన గ్రౌండ్ నిండా కూడా ఉన్నారు పిల్లలైతే. సో, మా పిల్లలిద్దరిని కూడా పైకి తీసుకెళ్ళాను. మా పాప అయితే చూడండి వీడియో తీస్తున్నానని ముందుకి పరిగెట్టేస్తుంది. సో, చూడండి ఇవి దగ్గరగా 3 మూరలు, 2 మూరలు అలా అయితే అవుతాయి పూలు. చాలా బాగా అయితే పూస్తాయి. ఖచ్చితంగా అవి పూసిన తర్వాత ఆ కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి విరుచుకోవడమో లేకపోతే కట్ చేసుకోవడం చేసుకుంటే విరజాజులైనా సరే, సన్నజాజులైనా కూడా చాలా బాగా పూస్తాయన్నమాట. ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ చెట్టు ఉంటే ఒకసారి అలా ట్రై చేసి చూడండి. చాలా బాగా అయితే వస్తాయి మొగ్గలు కూడా. మాకైతే డైలీ ఖచ్చితంగా 2 లేదా 3 మూరలు అంతకంటేనే ఎక్కువే వస్తాయి పూలు. సో, నేనైతే కొమ్మల్ని డైలీ అలా మొగ్గలు అవ్వగానే కట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.